నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో తమ 15వ మలబార్ జ్యువెలర్స్ బ్రాంచ్ ప్రారంభం. షేక్పేట్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించిన యాజమాన్యం. నోవెటల్లో జరిగిన 31 ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన మోడల్స్. కలకలం రేపిన రొయ్యల వ్యాపారి కిడ్నాప్ కేసు ఛేదించిన భీమవరం పోలీసు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు విన్నపం. మా కుటుంబానికి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అంటూ బాధితుల విజ్ఞప్తి. పాత శివాలయంలో వైభవంగా భజగోవిందం కార్యక్రమం. మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ అభినవ శంకరానంద స్వామి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భజగోవిందం కార్యక్రమం ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. శ్రీ అభినవ శంకరానంద స్వామి మాట్లాడుతూ ఆత్మజ్ఞానం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ప్రవచనాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర కోరిక, భయం అన్నవి మన హృదయంలో ఉంటే నిజమైన గురువును కనుక్కోలేదు. ఎందుకంటే నీ కోరికలు తీర్చుకోవడానికి ఒకరి కోసం వెతుకుతున్నావు. ఇన్నాళ్ళు దేవాలయాలకు వెళ్ళావు, ఆయన చేతి ఏం కాదు, ఏమన్నా స్వామీజీలు గురువులు ఏమన్నా చేస్తారేమని వాళ్ళ పాటికి పోతాం. ఆయన వల్లే కాలేదు, వీళ్ళ వల్ల అవుతుందా? ఆయన వల్ల ఎందుకు కాలేదంటే నీ ప్రారంభం ఎక్కడికి ఉంటే అక్కడ జరుగుతుంది కాబట్టి. నీ ప్రారంభంలో లేనిది నీకు ఆయన వల్ల కాదు, ఈయన వల్ల కాదు, ఇంకా ఏ ఆయన వల్ల కూడా కాదు. ఎందుకంటే ఎక్కడికి నీ ప్రారంభం ఉంటుందో అక్కడికే నీ జీవితంలో జరుగుతాయి, కానీ కొత్తగా ఏవి జరగాలి. కాబట్టి ఎందుకంటే ఒక భర్తను నువ్వు ఎన్నిక చేసుకునే విషయంలో ఏదైనా తప్పు చేసావు అనుకోండి, ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏగొచ్చు, రాలేదు నీకు వృద్ధాప్యం ఎందుకు అనుకో. నువ్వు ఎక్కడున్నా నీకు రోజులు గడిచే కొద్దీ వృద్ధాప్యం వస్తుంటుంది, కానీ మనసుకు వృద్ధాప్యం రాదు. అది చాలా బాగా గమనించండి. ఎందుకు మనసి ప్రశాంతంగా లేడు అంటే శరీరానికి వృద్ధాప్యం వచ్చి మనసుకు వృద్ధాప్యం లేకుంటే ఆ సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. మీరు చూడండి, కొత్త కారు కొన్నాడు, స్పీడ్ తొక్కుతున్నారు బండిని, టైర్లు ఏమో పాతది, ఏమైతుంది? కుదరదు. ఎందుకంటే టైర్లు ఏమో పాత పడిపోయినాయి, ఇక్కడ ఇంజిన్ కొత్తది, కారు కొత్తది, ఇదేమో స్పీడ్ పోవాలనుకుంటుంది. అలాగని నీ లోపల ఆలోచన ప్రెజర్లు ఉన్నాయి, నాకు అది కావాలా, ఇది కావాలా, అది చేయాలి, ఇది చేయాలని. కానీ శరీరానికి ఏమో 60 ఏళ్ళు వచ్చింది, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, షుగర్లు, బీపీలు. కానీ మనస్సు ఏమో స్పీడ్గా ఉంది, శరీరం ఏమో సహకరించాలి. ఏమైతే అది సంఘర్షణ ఏర్పడతారు. అంతేనా కాదండి? మీరు బాగా గమనించండి. బాగా కట్ట ఆడేటప్పుడు పిచ్చని నూడతారు. పిచ్చని ఎక్కడ నూడతారు? కదలని సిమెంట్ వేసి నూడతారు. కదలని దాని మీద కదిలింది అనుకోండి, ఏమైంది? ఒకటి ఘర్షణ జరిగి ఒకటి ఇబ్బంది పడుతుంది. అలాగనే మనసు ఏమో స్పీడ్గా పోతుంది, మనసు అంత స్పీడ్ వృద్ధాప్యంలో ఉన్న శరీరానికి లేదు. అప్పుడు ఏమైతుంది? మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది. అందుకే వయసుతో పాటు మనసు కూడా వేగం తగ్గాలి. ఎవరి ముస్లిం లింగంలో ప్రశాంతంగా ఉండి పక్క వాళ్ళని ప్రశాంతంగా పెడతారంటే ఎంతో పాటు మా ఆలోచన వేగం కూడా తగ్గితే ముందుగా మేము ప్రశాంతంగా ఉంటాం, మా ఇంట్లో వాళ్ళను ప్రశాంతంగా పెడతాం, మా బజార్ల వాళ్ళను ప్రశాంతంగా పెడతాం అన్నది మనకి అర్థం. ఎందుకంటే ఫోన్లు చేసి ప్రశాంతత చెడగొడుతుంటారు కూతుర్లకు. కాబట్టి నలుగురు ప్రశాంతం. ఎవరైతే వయస్సు పెరిగి నా మనసును కూడా కొద్దిగా స్లో చేసుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రశాంతం, ఆ వీధిలో వాళ్ళు ప్రశాంతం. అంతేనా? కాబట్టి అట్లా సమాజం శాంతిని పెంపొందించుకుంటారు. ఊరికే సమాజంలో శాంతి రావాలంటే వస్తుందా? మొదటిగా మన నుండి మొదలవ్వాలి.
మనలో శాంతి ఉంటే మన ఇంట్లో శాంతి ఉంటుంది, వీధిలో శాంతి ఉంటుంది, గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, అట్లా వసుదైక కుటుంబకం అనే ఈ ప్రపంచం మొత్తము శాంతంగా ఉంటుంది. ఆ శాంతికి మొదటి స్థానం ఏంటంటే మన మనస్సే. కానీ మనం అట్లా ఆలోచిస్తామా? స్వామి మా ఇంట్లో ప్రశాంతంగా లేదు అంటారు. అదెట్లండి? చాలా మంది మా ఇంట్లో ప్రశాంతత లేదు అంటారు. అది కరెక్టా తప్ప? ఇంటి ప్రశాంతత ఏంటి? ప్రశాంతంగా లేకపోతే అంటే అదేంటి? రాళ్ళు సిమెంటు ఇసుకతో కట్టినటువంటి గోడలు. అది ప్రశాంతంగా ఉండడం ఏంటి, ఉండకపోవడం ఏంటి? ప్రశాంతత అన్నది ఏమిటి? నీ మనసుకు సంబంధించినది. అందుకే ఎవరితో మా ఇంట్లో ప్రశాంతమే లేదు స్వామి అనకండి. మనసుకు సంబంధించినది ప్రశాంతత. మనసు ప్రశాంతంగా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉన్న, వేసవి కాలంలో కూడా ఇల్లు చల్లగానే ఉంటుంది మనసు చల్లగా ఉంటాయి. కాబట్టి మొదటిగా ప్రశాంతత, శాంతి, సంతృప్తి అన్నది ఎక్కడ చూడాలి? మనం మన మనస్సులో చూడాలి. అప్పుడే మనకు పక్కన చూసేదానికి అధికారం. కానీ మనం అట్లా చూస్తామా? అట్లా చూడము. పక్క వాళ్ళలో మాకు శాంతంగా ఉండాలి, వాళ్ళు మాతో గొడవపడద్దు, నేను చెప్పినట్లే. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం పాతకొండూరు గ్రామంలో నివాసి అయిన సగ్గుర్తి రామకోటయ్య కొడుకు పిచ్చయ్యకు చెందిన 84 సెంట్ల భూమిని వారి ఏకైక కుమార్తె కుదరవెల్లి కనకదుర్గ చిన్న కుమారుడైన అమర్నాథ్కి వీరునామా ద్వారా రామకోటయ్య రాసి ఇవ్వడం జరిగింది. సదరు భూమిని కుదరవెల్లి కనకదుర్గ తన కుమారులతో కలిసి సాగు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో సదరు అమర్నాథ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లిన తరుణంలో యలమంచిలి శ్రీనివాసరావు, యలమంచిలి పాండురంగారావు, యలమంచిలి వెంకట నరసింహారావు, యలమంచిలి కిషోర్, యలమంచిలి సతీష్ అను అన్నదమ్ములు సదరు భూమిని ఆక్రమించి దౌర్జన్యంగా సాగు చేసుకోవడం జరిగింది. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న మేము సదరు వ్యక్తులను ప్రశ్నించిన నేపథ్యంలో అంగబలంతో, అండబలంతో, ధనబలంతో మమ్ములను బెదిరించారు. ఈ తరుణంలో భూమిపై మాకు ఉన్న హక్కుల ఆధార పత్రాలతో కోర్టుని సంప్రదించగా ఇంజెక్షన్ ఆర్డర్ను కోర్టు వారు మాకు ఇవ్వడం జరిగింది. సదరు విషయాన్ని రెవెన్యూ వారికి మరియు కోర్టు వారికి తెలియపరిచినా లెక్క చేయకుండా భూమిని సాగు చేస్తుండగా కుదరవెల్లి కనకదుర్గ తన కూతురు, తన చిన్న కుమారుడైన అమర్నాథ్ భూమి వద్దకు వెళ్లడం జరిగింది. నా పేరు కుదరవెల్లి అమర్నాథ్, మాది ఖమ్మంపాడు గ్రామం. మాకు ఏకొండూరు పాతకొండూరు గ్రామంలో 84 సెంట్లు మా తాతగారి వీలునామా ద్వారా నాకు సక్రమించింది. దానికి సంబంధించిన కాగితాలు, డాక్యుమెంట్స్ అన్నీ మాకు గత 2 సంవత్సరాల నుంచి ఈ భూమి మాది అనే దౌర్జన్యంగా యలమంచి శ్రీనివాసరావు, యలమంచి రంగారావు, యలమంచి రంగారావు, యలమంచి సీను, యలమంచి సతీష్ అనే వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమిస్తానని ట్రై చేశారు. దానికి అనుగుణంగా నేను కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ అన్నీ తీసుకొని వచ్చాను. 2 సంవత్సరాల నుంచి అయినా కూడా వినకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా పంటలు వేసి మమ్మల్ని మధ్యవర్తి ద్వారా చాలా ఇబ్బందులు గురి చేస్తారు. రీసెంట్గా నేను మా పొలంలోకి వెళ్ళి నేను ఎందుకు వేశారని అడగడానికి వెళ్తే మా అక్క, మా అమ్మగారు, నేను కూలీలతో వెళ్ళి మా పొలంలోకి మేము వెళ్తే దౌర్జన్యంగా యలమంచి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు యలమంచి కిషోరు, యలమంచి పాండురావు గారు మా అమ్మగారిని తీవ్రమైన పదజాలంతో లంజా అని చెప్పేసి విపరీతమైన అనగొండ మాటలతో భయపరిచి కర్రలతో దాడి చేసి అడ్డు వచ్చిన మా అక్కనే అందరినీ కూడా కొట్టేసేసి ఇది చేశారు. చాలా తీవ్రంగా గాయపడ్డారు. దానివల్ల దయచేసి మీరు మా పొలాన్ని మాకు ఆక్రమించి మా అమ్మగారిని అక్కడ చేయి చేసుకున్న యలమంచి శ్రీను, కిషోరు, రంగారావు గారిని వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ విషయం గౌరవనీయులు పొలిపూడి శ్రీనివాసరావు గారికి, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ఏకొండూరు పోలీసు వారికి కూడా మీరందరూ సహకరించి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీరు న్యాయం చేయగలరు కదా, మాకు ఆ కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉంది. మాకు ఈ నిమిషం నుంచి మా అమ్మగారికి కానీ నాకు కానీ ఏది జరిగినా దానికి కారణం యలమంచి సీను, యలమంచి నరసింహారావు, యలమంచి పాండురంగారావు, యలమంచి కిషోరు, యలమంచి సతీష్. ఏది జరిగినా వాళ్ళకే బాధ్యులు. నిన్న మాకు ఆ సైట్లో నుంచి బయటికి రావడానికి కూడా కనీసం ఆటోలను కూడా మాకు వచ్చే ఫెసిలిటీ లేకుండా 2 గంటల పాటు ఆ సైట్లోనే దెబ్బలతో ప్రాణాలతో మా అమ్మగారు విలగల్లాడారు సార్. మీరు దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం కలిగించి ఎలాగైనా దీంట్లో గౌరవనీయులు పొలిపూడి శ్రీనివాసరావు గారు, సిఐ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ నేను కోరుకునేదంటే మాకు ప్రాణరక్షణ, మాకు మా పొలంలో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా మాకు ఏర్పాటు చేసే రెవెన్యూ వారిని కూడా నేను కోరుకుంటున్నాను.
రైతు మహాధర్నా కేటీఆర్ గారి పిలుపులో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం పట్ల బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ఊరుకునేది లేదు అని ఆయన అన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో 21వ తారీఖు మంగళవారం నల్గొండలో జరగబోయే రైతు మహాధర్నాలో పెద్ద ఎత్తున రైతులు యువకులు పాల్గొని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మార్కెట్ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, యూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి ఆ మహాధర్నా కూడా ఏదో ఆషామాషిగా కాకుండా కొంచెం 10,000 మందికి తగ్గకుండా కొంచెం గొప్పగా చేయాలనే ఆలోచనతోటి 12వ తేదీ నాడైతే ఇబ్బంది అవుతుంది. అప్పటికే హైదరాబాద్ నుంచి అటు విజయవాడ ఆంధ్ర సైడ్ పోయే ఆ రోడ్లన్నీ కూడా బాగా 12వ తేదీ నాడు బాగా విపరీతమైన వాహనాలు అటు ఆంధ్రాకు పోతున్నారు. ఏంటంటే అటు పోయి దాంతోపాటు ఇంతకుముందు మన తెలంగాణలో దసరా పండుగ గొప్పగా చేసుకునే వాళ్ళకి సంక్రాంతి ఆందోళన చేస్తారు. ఈ మధ్యన మన దగ్గర కూడా హైదరాబాద్లో ఆటోలన్నీ కూడా ఊళ్ళలోకి వస్తున్నాయి. పిల్లలకు మంచి సెలవులు చూస్తున్నాయి. దసరా కంటే ఎక్కువ చేశారు. మన దగ్గర లేదు, ఈ మధ్యన స్టార్ట్ అయింది. నేను ఆ రోడ్ అంతా చూస్తుంటే హైదరాబాద్ నుంచి దసరా పండుగకి ఎట్లయితే ఆటోలు మన ఊళ్ళలోకి వస్తాయో ఆ రకంగా ఆటోలు కూడా వస్తున్నాయి. కాబట్టి పండుగ రోజు అందరినీ ఇబ్బంది పెట్టవద్దని ఆలోచిస్తుంటే యాదగిరిగుట్ట వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం. గట్కేసర్ దగ్గరలో వరంగల్ హైవేపై బ్రేకులు ఫెయిల్ అయి పల్టీ కొట్టిన డీసీఎం. ఉప్పునూతల గ్రామానికి చెందిన 35 మంది యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ప్రమాదంలో పలువురికి గాయాలు. హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను గట్కేసర్ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న విగ్రహావిష్కరణ మహోత్సవం రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ మీర్పేట్ బాలాపూర్ మండలంలో పండుగ సాయన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జిల్లెలగూడ మరియు మీర్పేట్ ముదిరాజ్ మహాసభ ఆహ్వానం మేరకు అతిథులుగా రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీహరి, నీలం మధు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న దాదాపు 200 ఏళ్లకు ముందే బడుగు బలహీన వర్గాల స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల కోసం పోరాటం చేసి తన ప్రాణాలను అర్పించిన పండుగ సాయన్న త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, ముదిరాజ్ సంఘాల నాయకులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే రాజమన్న కాంటెస్ట్ చేశాడు, జ్ఞానేశ్వర్ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేశాడు. ఇప్పుడేమో చైర్మన్ గా తీసుకున్నట్టున్నారు. చైర్మన్ గారికి, అదేవిధంగా మా అధ్యక్షులకి, అదేవిధంగా మన మేయర్ గారు దుర్గా దీప్లాల్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా, ఇప్పుడే వెళ్ళిన మన ఎంపీ గారు విశ్వేశ్వర రెడ్డి గారికి, మడంపేట మేయర్ గారు పారిజాత గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా, స్థానిక కార్పొరేటర్ పద్మా భాస్కర్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారికి, అందరికీ కూడా, అందరు గౌరవ కార్పొరేటర్స్ తో పాటు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కదిలి వచ్చిన మా ముదిరాజ్ సోదరులకు అందరు కూడా అందరికి అభినందనలు. కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పండుగ వాతావరణం ఏర్పడ్డది. ఈ రోజు అందరూ కూడా మనస్ఫూర్తిగా పండుగ వాతావరణం ఏర్పడింది. ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు విగ్రహాలు పెట్టుకోవడం కాదు, వాళ్ళ చరిత్ర భవిష్యత్తులో తెలిసినట్టు చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిసారి చెప్తున్నాం, ఇక్కడ విగ్రహాలు పెట్టినప్పుడల్లా అట్లీస్ట్ మీ కమ్యూనిటీ వాళ్ళన్నా ఒక చిన్న బుక్లెట్ వేయండి. వాళ్ళ జీవిత చరిత్రతో వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే కనీసం వాళ్ళ పిల్లలకైనా భవిష్యత్తులో జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పండుగ సాయన్న గారి జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకొని ఎప్పుడైనా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయులు. అధికారాన్ని ఆలోచించలేదు, వాళ్ళ సొంతం ఆలోచించలేదు. కాబట్టి వాటిని
స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా మనము స్ఫూర్తిదాయకంగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ జై ముద్రాజ్. ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తా ఉన్నాం. ఏమంటే అధికారికంగా కాష విగ్రహం పెట్టి గవర్నమెంటే ఈ యొక్క విగ్రహాన్ని పెట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి తెలుగు జాతి గాని మన మొదలైన మొట్టబిడ్డ జాతి గాని గౌరవించే విధంగా పండుగ సాయాలను అధికారికంగా వాళ్ళ జన్మదినం సందర్భంగా ప్రభుత్వమే కార్యక్రమం చేసినట్టుగా ఒక విగ్రహం ఏర్పాటు చేసినట్టుగా మన ప్రతినిధులు సీఎం గారు వినియోగించి కార్యక్రమం చేపట్టవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే వాకిటి శ్రీరామను అలాగే మన అందరి ముద్దుబిడ్డ తొందరనే మన మంత్రి కాబోతున్నాడు కాబట్టి వాటిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీర్పేట్ కార్పొరేషన్ లో ఏదే చందన చెరువు పైన విప్లవ వీరుడు అణగారిన వర్గాలకు ఒక అన్నం అయితే ఆ రోజుల్లో అన్నమో రామచంద్ర లభిస్తున్న సమయంలో ప్రతి కంచంలో గువ్వ పెట్టాలి. తెలంగాణ భాషలో గువ్వ పెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన నిజాం తోటి పాలక వర్గాలను పటేల్ పట్వారీలని ఏదైతే అణగారి వర్గాలని ఏదైతే తీసుకుంటారో ఆ విధంగా పండుగ సాయన్న గారు పోరాటం చేసి నిరుపేదల గురించి బడుగు బలైన గురించి అదేవిధంగా అగ్రవర్ణాలను ఆయన తీసుకొని పేదలందరికీ ఉన్నవారి దగ్గర దూసుకొని ఉన్నవారి దగ్గర అంటే వాళ్ళు వెట్టి చాకిరీ చేసుకునే సందర్భంలో వాళ్ళకు పోరాటం వాళ్ళ వెట్టి చాకిరీ ఎవరైతే అంటే వెట్టి చేయించుకునే డబ్బులు లేకుండా ఉండే సమయంలో ఆయన విప్లవీడై వాళ్ళకు నిజాంకి వ్యతిరేక పోరాటం చేసి అతను ఆ సమయంలో 150 సంవత్సరాల కిందనే శంకరమ్మ అనటామే 10,000 రూపాయలు నిజాం సర్కార్కి డబ్బులు ఇచ్చి ఆయన విడిపించడం జరిగింది. ఆయనని నిరంకుశంగా జైల్లో పెట్టేస్తే వేలాది మంది ఆయన గురించి జైలు బద్దలు కొట్టడానికి ముంగట్టుకొచ్చారు. అంటే ఎలాంటి వ్యక్తి కాబట్టి అంటే ఒక మంచి కుల మతాలకు అతీతంగా ఈ కులము ఆ మతము కాకుండా ఆ రోజు అన్యాయం ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎదిరించి అతను పోరాడి ఆ రోజు ప్రజలకు పెళ్లి చేయడం జరిగింది, అన్నం పెట్టడం జరిగింది. ఈ విధంగా సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చిండు, వాళ్ళకు చదువు నేర్పించిండు. ఉన్న సమాజానికి చదువుకుంటే మనం నాగరికతంగా ఎదుగుతామనేసి నిరుపేదలకు చదువు కూడా చెప్పిండు. ఈ విధంగా మేము పండుగ సాయన్న విగ్రహాన్ని ఈ రోజు గొప్పగా స్మరించుకుంటూ అతని విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది మీర్పేట కార్పొరేషన్ లో. ఇది కూడా ఒక ముద్రాజ్ కులానికే కాదు, అతని వీరుడు అణగారిన వర్గాలకు అయితే పీడిత వర్గాలకు ఏదైతే అణచబడ్డ వర్గాలకు ఆయన నాయకత్వాన్ని వహించిన వ్యక్తి పండుగ సాయన్న. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ బడుగు బలైన వర్గాలు అంటే అగ్రవర్ణాలు పేదవారైనా సరే రాజకీయ ఎదగాలనేసి, ఆర్థికంగా ఎదగాలనేసి, విద్యాపరంగా ఎదగాలనేసి, వాళ్ళ పిల్లల కుటుంబ సభని వాళ్ళు పెంచుకోవాలనేసి ఈ విధంగా మేము పండుగ సాయన్న స్ఫూర్తిగా విగ్రహం పెట్టుకోవడం జరిగింది మీర్పేట కార్పొరేషన్ లో. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. మన కొండ విశ్వేశ్వరన్న గారు, మన బడక్పేట మేయర్ చుట్టింత పారిజాతం గారు, మన మహేశ్వరం ఎమ్మెల్యే సమిత గారు వీళ్ళందరూ విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. మేము ముత్రాజ్ బిడ్డలం, మేము మాకు ఇది కావాలి అది కావాలని మేము అడుగుకునేది లేదు. మా హక్కులను మేము తప్పకుండా సాధించుకుంటాము. త్రూఅవుట్ తెలంగాణనే కాదు, చూసుకుంటే మాది 50% ఉంది, 50% పబ్లిక్ మాదే ఉంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి గ్రహించి మా ముత్రాజ్ బుద్ధి బిడ్డల్ని ముంగటికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇవ్వకున్నా మాది మేము ఎట్లాగైనా తెచ్చుకుంటాము. ఎందుకంటే మేము ఇన్ని రోజు మా పేర్లోనే ఉంది ముత్రాజ్ అని, మేము ఎప్పుడో రాజులము. కాబట్టి ఈ రాజకీయాలు మాకు వద్దని మేము వెనుకపోయినాము. కాకపోతే ఇయాల్టి రోజు మేము చాలా వెనుకబడి ఉన్నాము. ఎందుకంటే చూసుకుంటే మాకు రిజర్వేషన్లు సరిగా లేవు. కాబట్టి ఇప్పటి నుండి మా బలం, మా బలగం, మా ముత్రాజ్ సంఘం అంటే ఏదో చూపిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. మాది BCDగా ఉంది. BCA వరకు తెచ్చుకునే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. డెఫినెట్ గా రిజర్వేషన్ లో కూడా మేము ముందుండి రాజకీయంలో కూడా మేము ముందుంటాము. ఇంతకుముందు మన కంటెస్టెంట్ ఎంపీ మదన్న గారు వచ్చారు, అలాగే శ్రీనివాస్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు ఇద్దరే ఉన్నారు. మన ఈటల రాజేంద్ర ముగ్గురే ఉన్నారు. కానీ పాపులేషన్ లో మేము చాలా ఉన్నాము. కాబట్టి
చూసుకుంటే 119 ఎమ్మెల్యేలలో డెఫినెట్ గా మా ముద్రాజ్ బిడ్డలకి ఇట్లా టికెట్లు ఇస్తే డెఫినెట్ గా 30 to 40 సీట్లు మావే దక్కుతాయని మేము నమ్ముతున్నాం గట్టిగా. కాబట్టి ఇప్పటికైనా మా ముద్రాజ్ బిడ్డల్ని గుర్తించండి, గౌరవించండి, డెఫినెట్ గా మమ్మల్ని ముందుకు తీసుకురండి. మీరు తీసుకొచ్చినా తీసుకురాకుండా డెఫినెట్ గా మా పవర్ కి మేము ముందొచ్చే తీరుదాము. ముద్రాజులకు ఎవ్వరూ లేరు అడ్డు, మాకు మేమే పోటీ. థ్యాంక్ యూ. భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిసర ప్రాంతం చుట్టూ ఉన్న పలు కెమికల్ రసాయన పరిశ్రమల నుంచి వెదజల్లే వాయువు, నీటి కాలుష్యం వల్ల నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామంలో టెంట్ వేసుకుని నిరాహార దీక్షకు దిగిన అంతమ్మగూడెం గ్రామస్తులు. నిరాహార దీక్ష చేస్తున్న గ్రామస్తులకు సపోర్టుగా నిరాహార దీక్ష కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి నిరాహార దీక్షలో భాగంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు 52,000 నష్టపరిహారం పూర్తిగా రైతులకు అందించాలి అని, టీజీపీసీబీ అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడాలి అని, ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలి అని, అంతమ్మగూడెం గ్రామంలో CW సిస్టమ్ పరికరాలను వెంటనే బిగించాలని డిమాండ్ చేశారు. గాలి, నేల, నీరు కలుషితం చేస్తున్న పరిశ్రమల కాలుష్య నియంత్రణకు పాటించాలని లేదా ఈ గ్రామం నుండి తీసివేయాలని తెలిపారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల వల్ల గ్రామంలో వేసిన పంటలను ఎవరూ కొనే పరిస్థితుల్లో లేరని, గాలి, నీరు కలుషితమవడంతో గ్రామంలో అనేక వ్యాధుల బారిన పడుతున్నామని, ఈ గ్రామంలో ఉండలేక వేరే గ్రామాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై పీసీబీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలపై పీసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటే మాకు ఈ బాధలు ఉండవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అంతమ్మగూడెం గ్రామం. నా పేరు రావుల పాండు. మా ఊరు పరిస్థితి ఎలా ఉందంటే గాలి పీల్చలేని పరిస్థితి, నీళ్లు తాగలేని పరిస్థితి ఉంది. ఈ 10 కంపెనీల కాలుష్యకారక కంపెనీల వల్ల మా ఊరు నీళ్లు పొల్యూట్ అయ్యి పక్క ఊరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. మా ఊరు నీళ్లు మేము తాగకుండా పనికి రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు మాకు మా ఊరు నీళ్లు తాగాలంటే ఫిల్టర్ చేసుకునే తాగాల్సి వస్తుంది. ఒకవేళ మిషన్ భగీరథ నీళ్ళు కానీ రాకుండా ఉంటే బోర్ల నీళ్ళన్నా వాడుకోవడానికి కుదరకుండా అయిపోయింది. పక్క ఊరు నుంచి నీళ్ళు వస్తే కానీ మాకు నీటి అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. అందుకే ఈ కాలుష్యకారక కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ గవర్నమెంట్కి విజ్ఞప్తి. ఒకవేళ పండినా కానీ పక్క ఊరికి వెళ్ళి అమ్ముకుందామన్నా కానీ ఎవరు కొనే పరిస్థితి లేదు. అంతమ్మగూడెం మీది ఫస్ట్ ఏ ఊరు అని అడుగుతున్నారు. అంతమ్మగూడెం అనగానే ఏమొద్దు కూరగాయలు, మీ ఊర్లో అన్ని కెమికల్ కంపెనీలు ఉన్నాయి, పనికిరాని కూరగాయలు, సరిగా టేస్ట్ ఉండే ఏముండవు, మళ్ళీ అన్ని రోగాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీ ఏమొద్దు మా కూరగాయలు అని చెప్తున్నారు ప్రజలు. నా పేరు గుమ్మి దామోదర్ రెడ్డి, అంతమ్మగూడెం వాస్తవ్యుని. మా దగ్గర కాలుష్యకారక పరిశ్రమలు 9 నుంచి 10 ఉన్నాయి. వీటి వల్ల మా ఆరోగ్యాలు పూర్తిగా ఖరాబ్ అవుతున్నాయి. వీళ్ళు చేసే గాలి పొల్యూషన్ కానీ, నీటి పొల్యూషన్ కానీ, వాతావరణ పొల్యూషన్ కానీ కంప్లీట్గా ఖరాబ్ అయిపోయినది. జనాలు ఇక్కడ బతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో వీళ్ళు వదిలిపెట్టే విషవాయువు విపరీతంగా ఉండి శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ లాంటి సంబంధ రోగాలు రానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ముసలి వాళ్ళు అయితే బతకనికి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊరు వదిలిపెట్టి కొంతమంది వెళ్ళిపోతున్నారు. దీనికి ముఖ్య కారణమైన పీసీబీ అధికారులు వాళ్ళు చేసే తప్పిదాలను ఊరి జనాల మీద పడి దోసుక తిన్నట్టే ఉన్నది తప్పితే, ఏదో కంపెనీలకు సపోర్టు తప్పితే ప్రజలకు ఏ మాత్రం సహాయం చేయట్లేదు వాళ్ళు. మెయిన్ మన ఆబ్జెక్షన్ ఏంటంటే పీసీబీ అధికారులు కరెక్ట్ ఉంటే ఈ కంపెనీలను కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని మేము తీసుకున్న ఆర్టీఐ అప్లికేషన్ల ద్వారా తెలిసినది. కానీ వాళ్ళు చర్యలు తీసుకోకపోగా కంపెనీలకు ఎంకరేజ్మెంట్ చేస్తూ నామమాత్రం పెనాల్టీలు వేస్తూ కావాలని కాలయాపన చేస్తూ గేమ్ ఆడుతున్నారు. దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది పీసీబీ అధికారుల మీదనే, దాని తర్వాత వచ్చే కంపెనీ యాజమాన్యం మీద. ఈ రెండింటిని కంట్రోల్ చేయగలిగితే ఊర్లో జనాలు బతకడానికి అవకాశం ఉందని నా ఒపీనియన్, నేను అనుకుంటున్నాను. మెయిన్ నా బాధ ఏంటంటే నాకు ఉన్నది కంపెనీలకు అనుకుని ఉన్న భూమి, మా తాతలు సంపాదించిన ఆస్తి వ్యవసాయం చేసుకోనికి యోగ్యం కాకుండా అయిపోతున్నది. నీరు మొత్తం కంప్లీట్గా పొల్యూటెడ్ అయిపోయినది. వ్యవసాయం చేస్తే దిగుబడి అనేది మొత్తం పడిపోయింది. 22-23 క్వింటాలు గవర్నమెంట్ ప్రిపరేషన్ చేస్తే 3 నుంచి 4 క్వింటాలు కూడా రావట్లేదు. ఆ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే దాని ఖర్చులో కూడా సరిపోయే పరిస్థితిలో లేము. కాబట్టి మా బాధ అంతా, ఆవేదన అంతా మీకు చెప్పుకుంటున్నాము. ఇది కంట్రోల్ చేయాలంటే పీసీబీ అధికారులు చేయగలుగుతారు, కానీ మామూలుగా అలవాటు పడి పని చేయట్లేదు వాళ్ళు. ఫస్ట్ ఏదైనా మీ పేపర్, మీ న్యూస్ ద్వారా నేను తెలియజేసుకుంటే, ఇప్పటికైనా పీసీబీ అధికారులు పని చేయాలని అనుకుంటే పెద్ద ఇబ్బంది కాదు మీకు అది.
దాన్ని నెరవేర్చాలనుకొని కంకణం కట్టుకొని ఈ కంపెనీలను వెంటనే మూసివేసి ఇక్కడి నుంచి తరలించాలని నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు ఈ ఊరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్థానిక ప్రజలు, గ్రామస్తులు, రైతు కూలీలు, వ్యవసాయంలో పనిచేసేటువంటి అనెక్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ప్రొఫెషన్స్, అందరూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మనిషి వాళ్ళు పీల్చే గాలి విషయం, వాళ్ళు తాగే నీళ్ళు విషయం, తర్వాత వ్యవసాయం చేస్తే అక్కడ ఒక వ్యక్తి కాళ్ళు పోయినాయి, ఇంకో స్టూడెంట్ యంగ్స్టర్ 10th క్లాస్లో ఉండు, స్కూల్ టాపర్, ఆయనకు మజిల్స్ డిస్ఫంక్షనల్ అయినాయి. ఇట్లా ఇవేమో కనపడని అనేక రోగాలు, లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి, ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ పడిపోయింది. సో ఈ గ్రామస్తులు గత నియర్లీ 7-8 years నుంచి అనేక విన్నపాలు, రిప్రజెంటేషన్స్, వాళ్ళు ఎందుకంటే లా అబైడింగ్ సిటిజన్స్, పీస్ఫుల్ సిటిజన్స్ కనుక వాళ్ళు చట్టం ప్రకారంగా గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ను, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈడ సింపుల్ లాజిక్ ఏంటంటే కాలుష్యాన్ని అరికట్టనీకే 1974లో జల కాలుష్య నిరోధక చట్టం వచ్చింది. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 72లో అయితే 74లో మన దగ్గర వచ్చింది. 1976లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ వచ్చినాయి. 1981లో ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చింది. మరి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ బాధ్యతను కూడా పీసీబీకి ఇవ్వడం, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 2 పవర్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ రెండింటిని కూడా నియంత్రణ చేయడం. వాళ్ళు ఆ పని చేయకుండా మోస్ట్లీ వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లుందంటే దీన్ని ఏమంటే బై నాట్ డిశ్చార్జింగ్ ద డ్యూటీ అసైన్ టు దెమ్ దే ఆర్ హెల్పింగ్ ద కార్పొరేట్. సింపుల్. వాళ్ళకి చెప్పిన వాళ్ళు జీతం దేని కొరకు తీసుకుంటుండ్రు, పొల్యూషన్ నియంత్రణ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. కానీ వాళ్ళు బై నాట్ డూయింగ్ దేర్ డ్యూటీ హూమ్ ఆర్ దే హెల్పింగ్ అంటే దే ఆర్ హెల్పింగ్ ది పొల్యూటింగ్ ఇండస్ట్రీస్. సో దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. నౌ కేవలం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే సరిపోదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫంక్షన్స్ అండర్ ద గవర్నమెంట్. సో ఇంతకుముందు ఏ పార్టీ పవర్లు ఉన్నా, ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది కదా, మరి వాళ్ళ బాధ్యత కదా ఇప్పుడు దే హ్యావ్ టు కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా ఉండడానికి చూడాలి కదా. ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో దే ఆర్ నాట్ కమింగ్. అంటే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ద ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ఓన్లీ టు బెనిఫిట్ ద కార్పొరేట్స్. ప్రజల కొరకు ఈ ప్రభుత్వం లేదు. They are there only to help the most powerful, the mighty and the moneyed sections. అయితే కేవలం ఇది ఏదో చౌటుప్పలు ఈ ప్రాంతంలో కాకుండా దేశం మొత్తం గిట్నే ఉంది. అన్ని పొలిటికల్ పార్టీస్, ఒక్కో దగ్గర బీజేపీ ఉండొచ్చు, డిఎంకే ఉండొచ్చు, వేరే పార్టీస్ ఉండొచ్చు. పొలిటికల్ పార్టీస్ పేర్లు ఇంపార్టెంట్ కాదు, బట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్స్ ఈస్ టు ఫేవర్ ద రిచ్ అండ్ ద పవర్ఫుల్ అండ్ ద మైటీ. ఈ దేశంలో 1986లో, అంటే 84లో భోపాల్ గ్యాస్ డిజాస్టర్ వస్తే 86లో మన పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది. మరి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ లేక ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ పెట్టాలి కదా. ఇప్పటి వరకు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ which does not have EPA. EPA అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ. కొన్ని దేశాల్లో ఏజెన్సీ అంటారు. మరి అది లేదు, రైట్, పెట్టలేదు ఇంటెన్షనలీ. ఇది ఎప్పుడు వచ్చింది? 1986లో. మరి 86లో వచ్చిన ఈ చట్టాన్ని ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసే సోయి కూడా పొలిటికల్ పార్టీస్కి లేదు. చాలా సీరియస్ ఇష్యూ. ఈ లోపల మొత్తం ప్రపంచం మీద 1992 రియో కాన్ఫరెన్స్, దాని తర్వాత క్లైమేట్ చేంజ్, దీని మీద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ తెలుసు కదా, COP. మొన్ననే 29 అజర్బైజాన్లో అయింది. నెక్స్ట్ ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 29 times ఇప్పటికే
పెరుగుతున్నటువంటి ఏది గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయని ఆన్ క్లైమేట్ చేంజ్ ఒక సింగిల్ టాపిక్ పైన మొత్తం ప్రపంచం 29 సార్లు కలిసింది. అండ్ ఒక్కొక్క కాన్ఫరెన్స్ 40,000 50,000 మంది డెలిగేట్స్, ప్రపంచ దేశాలు ప్రతినిధులు, ఎన్జిఓస్, ప్రొఫెసర్స్, సైంటిస్టులు అందరు కలుస్తాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయాలనే సోయి కూడా లేదు. క్లైమేట్ రెమిడియేషన్ అంటే ఆడు చెప్పగలిగిన గవర్నమెంట్ ఇంటెన్షన్ లేదు. సో నేనేమనేది అంటే మన దగ్గర ఇమీడియట్లీ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ పెట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇక ఈ గ్రామస్తుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కనుక దీన్ని వాళ్ళ యొక్క పోరాటంలో మేము ఫుల్ సపోర్టే కాకుండా, నేనంటే నేను కాదు, యాజ్ ఇండివిజువల్ నాతో చాలా మంది సైంటిస్టులు, ప్రొఫెసర్స్, అనేక యూనివర్సిటీస్, లా కాలేజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ ద కాజ్, వీల్ టేక్ ఇట్ అప్ అండ్ వీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఇంక్లూడింగ్ సుప్రీం కోర్ట్. ఎన్జిటికి నార్మల్గా పోతారు, ఎందుకంటే పొల్యూషన్ ఇది సెపరేట్ టాపిక్ గనక దీని కొరకు ప్రత్యేకంగా ఎన్జిటిని ఏర్పాటు చేయడం జరిగింది. పోతాం, ఇంతకుముందు కూడా పోయినరు. దానికి ఆ పోరాటానికి నల్సార్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. నల్సార్ ఈజ్ ఇండియాస్ #1 లా ఇన్స్టిట్యూట్. ఇక ఇవన్నీ ఉన్నాక ఒక గ్యారంటీ ఏంటంటే ఆల్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ప్లస్ చీఫ్ సెక్రటరీ, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీ అక్కడ కోర్టు కాడికి, they will be behind the bar for not implementing the orders given by High Court and Supreme Court so far. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో తమ 15వ మలబార్ జ్యువెలర్స్ బ్రాంచ్ ప్రారంభం. షేక్పేట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించిన యాజమాన్యం. నోవెటల్లో జరిగిన 31 ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో హైలైట్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన మోడల్స్. కలకలం రేపిన రొయ్యల వ్యాపారి కిడ్నాప్ కేసు ఛేదించిన భీమవరం పోలీసులు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు విన్నపం. మా కుటుంబానికి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అంటూ బాధితుల విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.